ఈ దినం మాసాంతం మాత్రమే కాకుండా సహోదరులు రామ్ ప్రసాద్ పావని దంపతుల యొక్క కుమార్తె అర్పితను దేవుడు ఈ లోకంలోనికి తీసుకొని వచ్చిన రోజు కుమార్తె కోసం కూడా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. గడిచిన కాలంలో మనం నిర్గమకాండం 4వ అధ్యాయము 17వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను నేర్చుకోవటం జరిగింది. ఎవరికైనా 17వ వచనం వరకు జరిగినటువంటి ఈ విషయాలు ఒక్కసారి రిపీట్ చేయవలసిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. గుర్తున్నటువంటి వాళ్ళే రిపీట్ చేయండి. ఎవరికి గుర్తులేదంటే నేనే గుర్తు చేసి మరలా ఈ వచనాల్లోనికి వెళ్ళిపోతా. తడవ చేయకుండా నిన్నటి దినాన్ని మీకు చెప్పడం జరిగింది. ప్రతిరోజు ఎవరినో ఒకరిని ఈ విధంగా గుర్తున్నటువంటి సంగతులు మీరు తెలియపరచని నేను అడగడం జరుగుతుందని చెప్పడం జరిగింది. దయచేసి సమయం వృధా చేయకుండా తెలిసినటువంటి విషయాలు, గుర్తున్నటువంటి విషయాలు, నిన్నటి జరిగినటువంటి విషయాలు మీరు పంచుకోవాలని మనం చేస్తున్నాను. త్వరగా తల్లి చెప్పమ్మా. మోషే గారు చెప్పిన ప్రతి అడ్డంకికి దేవుడు ఓర్పుగా సమాధానం చెప్పడానికి చూసామన్నా. అలాగే మోషే గారు చెప్పిన సాకు అదే భాష నేర్పరిని కాదు నేను నోటి మాంజి అన్న దానికి వివరణ ఇచ్చారన్న మీరు. ఆయన 40 సంవత్సరాలు ఐగుప్తు భాషకు దూరంగా ఉండడం వల్ల మర్చిపోవడం అనేది జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని ఆయన ఆ రీజన్ చెప్పారనే విషయాన్ని కూడా గ్రహించున్నామన్న. ఇంకా దేవుడు మరి మోషే లాంటి వారు అంటే మోషే యొక్క క్యారెక్టర్ని తెలియజేశారన్న మీరు. ఆయన మరి ఆయన యొక్క ఒబీడియన్స్, ఆయన దేవునికి మాటకి అంటే అభ్యంతరం చెప్పినప్పటికీ దానికి దేవుడు ఇచ్చిన క్లారిటీకి ఆయన తల వంచిన విధానాన్ని గ్రహించామన్నా నిన్న మనం. ఇంకా రక్త సంబంధికుల విషయాలు అంటే ఇశ్రాయేలీల విషయంలో మరి మాటనే అంటే నమ్మించుకునే వారిని నమ్మించే పని ఏమో మోషే గారిది, శత్రువుని నమ్మించే పని దేవుడిది అనే విషయాన్ని కూడా గ్రహించున్నామన్నా. అలాగే ఆయన తెలియచేసిన 5 అభ్యంతరాలను కూడా దేవుడు 5 అభ్యంతరాలకు కూడా అనుసరించినట్టుగా మనం చూసామన్నా. రైట్, వెరీ గుడ్ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. దయచేసి గుర్తుంచుకోండి, అసలు యాక్చువల్లీ ఒక్కరికంటే ఒకరు మేమంటే మేమని ముందు ఉండాలి. బేసికలీ ఎవరు ఒక్కరు లేక ఇద్దరు మాత్రమే స్పందిస్తున్నారు ఆన్లైన్ అంతట్లోకి. ఏమండి, నేనే గమనిస్తున్నాను, దేవుడు గమనించుకుని ఉండడా మీ ఆసక్తి ఏంటో. కాబట్టి దయచేసి అలా ఉండకండి. చురుకుగా నుండుట దేవుడి విషయాల్లో గొప్ప భాగ్యం. కాబట్టి మనం ముందు తెగబడాలి. దేవుడిలో ఆసక్తి కలిగే విషయంలో మనం మాంద్యత కలిగి ఉండకూడదు. ఆత్మీయందు తీవ్రత కలిగి దేవుడిని సేవించాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది. దయచేసి ఈ విషయం అందరూ గమనించాల్సిందిగా ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. ఎస్పెషల్లీ గడిచిన కాలంలో మనం నేర్చుకున్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలు ముఖ్యంగా మోజెస్ గారికి దేవుడు తోడై ఉండి నడిపించే క్రమంలో నాకు ఒక ఎఫిషియన్సీ తక్కువైందయా అని దేవుడిని అడిగినప్పుడు ఆ ఎఫిషియన్సీ మోషే గారికి పెంచి పంపించేయచ్చు. పెద్ద విషయం కాదు దేవుడికి. కానీ ఆ లోపాన్ని అలాగే ఉంచి సపోర్టర్స్ని పంపారు చూసారా, అక్కడే దేవుడి మనసు మనం అర్థం చేసుకోవాలి. అంటే కొన్ని సందర్భాల్లో దేవుడు చాలా విచిత్రంగా, అంటే మనకు ఊహకు అందదు దేవుడు ఎందుకు అలా చేస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, పౌలు గారి శరీరంలో ఏముందని చెప్పి తెలుసండి మనకి. ఆయన శరీరంలో ఏముందంట? ముళ్ళుంది కదా, శరీరంలో ముళ్ళు ఉందట. మరి దేవుణ్ణి 3 సార్లు ప్రార్థన చేశాడట ఆయన. ఈ సందర్భం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుందండి. 3 సార్లు ప్రార్థన చేస్తే అంత గొప్ప దైవజనుడు దేవుడు ఏం జవాబిచ్చాడు? నా కృప నీకు చాలును అన్నాడు. అంటే అర్థం ఏంటమ్మా తెలుసా? దాని అర్థం ఏంటండి?
అది అలాగే ఉండని, నీ పని నేను చేస్తాను అని చెప్పి. అది. అంటే ముళ్ళు అంటే ఒక మాటలో చెప్పాలంటే అదొక పెయిన్. పెయిన్ ఎందుకు వస్తుంది మనకి? ఒక లోపాన్ని బట్టి కదా! ఒక బలహీనతను బట్టి. అంటే ఆయనకున్నటువంటి బలహీనత పాప బలహీనత కాదు సుమా. చాలామంది ఆ ముల్లే పాపం అంటారు. నేను చెప్పాను గదా! దేని జాత్య పక్షి దానికి ఉండక మానదని. అది కంటిన్యూటీ ఉంది నెక్స్ట్ టైమ్. చాలా బావుంటదది ఇంకా. స్పెషల్ క్లాస్‌లో బుధవారం సాయంత్రం వచ్చారు కదా మీరు. అది మిస్ అవ్వకండి. ఆ పార్ట్‌ని మళ్ళీ మళ్ళీ వినండి. నెక్స్ట్ సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. దీంట్లో ఇవన్నీ వచ్చేస్తాయి. బండ అనున్న చోటల్లా మన వాళ్ళేమనుకుంటారు? ముల్లు అనున్న చోటల్లా మన వాళ్ళేమనుకుంటారు? ఇలాంటి విషయాలన్నీ గూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం తర్వాత. ఓకే. అంటే ఒక మనిషికి ఉన్న లోట్లన్నీ తీసేసి పర్ఫెక్ట్‌గా చేయగలడు దేవుడు. కానీ అన్ని ప్రాబ్లమ్స్ తీసేసి, అన్ని యోగ్యతలు మనిషికిస్తే, మనిషి ఏమవుతాడో దేవుడికి బాగా తెలుసు. ఏవండీ నిజంగా అవన్నీ తీసేసారనుకోండి ప్రాబ్లమ్స్ అన్నీ, మనం ఏమైపోతాం చెప్పండి? ఏమవుతామండి? భ్రష్టులం అయిపోతామన్న దేవునిలో. అసలు ఒక మాటలో చెప్పాలంటే మనుషులు ఎవరు మనకు ఆనరండి. మనుషులు మనకెవ్వరు కనపడరిక. గర్వం పెరుగుతుంది మనిషికి. ఎందుకనంటే ఇప్పుడు చూడండి మీరు గమనించండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థం కావటానికి. మీకు మిగతా వాళ్ళకంటే 4 విషయాలు దేవుళ్ళోనే అనుకుందాం. దేవుళ్ళోనే ఎక్కువ తెలిసాయనుకోండి. సర్వసాధారణంగా ఏమొస్తదండి? మనకంటే తక్కువ తెలిసినోళ్ళని మనం చూసే విధానం, మనం డీల్ చేసే విధానం ఎలా ఉంటది? నా ఒక తెలిసిన ఒక చిన్న చూ మాట్లాడుతుంటా. చిన్న చూపనేది ఉంటది ఖచ్చితంగా. నేను స్టార్టింగ్‌లో తెలీదు కదండీ. ఒక మూర్ఖం, పల్లె మూర్ఖం, వయసు ప్రభావం 19 ఏళ్ళు పూర్తయిపోయాయి. 20 పడ్డాయి. అప్పుడు పబ్‌లోకొచ్చాను నేను. మంచి ఊపు మీద, ఉడుకు రక్తం మీద ఉన్నాను. ఏదన్నా ఒక విషయం తెలిసిందంటే వెంటనే తెలియనోళ్ళు పక్కనున్నారని తెలిస్తే "నీకు ఇది గూడా తెలీదా?" అని చెప్పి ఒక ఒక ఉప్పొంగేటటువంటి తత్వం నాకప్పుడు ఉండేది. అఫ్‌కోర్స్ ఇప్పుడైనా కాస్తో కూస్తో ఉంటది. లేకుండా ఏం పోదు గానీ, ఇప్పుడంత పర్ఫెక్షన్‌లోకి నేనొచ్చానని చెప్పట్లేదు గాని. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనకన్నీ తెలిస్తే మనల్ని ఎవరు పట్టుకోలేరు. అన్నీ తెలిసినా, అంతా ఉన్నా. దేవుడికి ఈ విషయం తెలుసండి. అందుకే ప్రపంచంలో మీరు గమనించండి కృపావరాలు అని ఉన్నాయట. కొత్త నిబంధనలో కృపావరాలున్నాయి. అన్ని వరాలు ఒక్కడికే ఎవరికైనా ఇచ్చింది చూసారా మీరెవరికైనా? అన్నీ ఒక్కరికే ఉన్నాయి అన్నటువంటి వ్యక్తిని ఎవరినైనా చూసారా? లేవు నా కొందరికి కొన్ని మాత్రమే ఇవ్వబడినాయి. కొందరికి కొన్ని ఇవ్వడం జరిగింది. కొందరికి కొన్ని ఇవ్వటం జరిగింది. అందరికీ అన్ని ఇవ్వలా. అన్ని ఇవ్వలా. ఎందుకు దేవుడు అంటే, వామ్మో! కొన్నుంటేనే మనం ఎవరికీ దొరకట్లేదు. ఇంక అన్ని ఇస్తే ఏమైనా దొరుకుతామండి? కాబట్టి మోజేస్ గారికి నేను నోటి మాంద్యం గలవాడిని అంటే, ఒరేయ్! నీకు ప్రపంచంలో ఏ భాష కావాలో చెప్పు నేను ఆ వరం ఇస్తున్నాను పో అని ఇవ్వచ్చు కదా దేవుడు. నువ్వు భయపడుతున్నావని ఏ భయం లేకుండా చేస్తాను పో అని చేయొచ్చు కదా దేవుడు. చేయకుండా అన్ననెందుకు జతపరిచాడు అంటే, అన్న జతపరిస్తేనే ఇంగ మ మనుషులేంటో ఎవరో బంధువులంటే ఏంటో వాళ్ళకి అర్థమవుద్ది మోషే గారికి. విలువ తెలుస్తుంది. ఒక సాటి మనిషి విలువ తెలియాలి అనేది దేవుడి ఉద్దేశం. అందుకే ప్రతి మనిషికి కొన్ని ముల్లులు దేవుడు అలాగే ఉంచుతాడు. ముల్లులంటే పాపాలు కాదు. మళ్ళీ చెప్తున్నాను. అవి కొన్ని వెలితులు అని చెప్పొచ్చు. వెలితి. ఏదో ఇంకా ఒక వెలితి ఉంది. అలాంటి వెలితి ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను. మీలో వెలుతులు ఉన్నాయా లేవా? అన్నీ సమకూర్ణోళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరు లేరన్నా. ఎవ్వరం లేరు. నేను లేను, మీరు లేరు. ఎవరు ఉండరు కూడా, ఉండబోరు కూడా, ఉండకూడదు గూడా.
అంత ఉంటేనే అది ఉంటేనే మనం ఆడుకున్నాం. గమనించండి. మనుషులు కనపడుతున్నారు ఎందుకనంటే అందుకే. ఆ! ఏవండి? కాబట్టి ప్రియులారా ఈ పద్ధతి దేవుడు ఎన్నుకున్నటువంటి విధానం చాలా ఉత్తమం. దేవుడి బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో గంభీరం. మహనీయుడానికి అన్నీ తెలుసు. ఓకే. రైట్. తర్వాత మనం 18వ వచనంలో 17వ వచనంలో ఆపేసాం మనం. ఈ కర్రను నువ్వు చేతబట్టుకొని దాంతో సూచక్రియలు చేయ అని మోషెస్ మోజే గారికి మోజెస్ గారికి దేవుడు చెప్పాడు. తర్వాత చూద్దాం. 18వ వచనం నుండి ఈ దినం 23వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేద్దాం. 6 వచనాల్లో. అటు తర్వాత మోషే బయలుదేరి తన మామయైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలా పోయి, వారింకా సజీవులై ఉన్నారేమో చూచుదనని అతనితో చెప్పగా యిత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను. నిజంగా ఈ 18వ వచనంలో మోజెస్ గారు చేసినటువంటి అద్భుతమైన పని ప్రపంచంలో ఉన్న అల్లుళ్ళందరికీ ఆదర్శప్రాయమైన పని. ఎందుకంటే అల్లుళ్ళందు మోషే అనేటటువంటి అల్లుడు వేరు. ఒక తండ్రి స్థానంలో మావయ్యను చూస్తున్నాడు. నిజంగా దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఆ యొక్క మిద్యాను ప్రాంతానికి ఎంటర్ అయినప్పుడు ఆదరించి, చేతి పనినిచ్చి, కడుపును పుట్టిన బిడ్డనిచ్చి, కంటికి రేపలా కాపాడుతూ అన్ని విషయాలంటే అమ్మ, నాన్నలు, బంధువులు, మిత్రులు, రక్త సంబంధికులు అందరూ లేని లోటును తీర్చినటువంటి మంచి మామయ్య అండి. నిజంగా వీళ్ళని చూస్తున్నప్పుడు నాకు ఎప్పుడేమవుతుందంటే ప్రతి అల్లుడికి యిత్రో గారు లాంటి మామయ్య కావాలి. ప్రతి మామయ్యకి, అత్తయ్యకి మోషే గారు లాంటి అల్లుడు ఉండాలి. మామయ్యని పర్మిషన్ అడుగుతున్నాడు. ఈ మధ్యకాలంలో పిల్లనిచ్చిన మావంటే ఏముంటదండి అల్లుళ్ళలో చెప్పండి మీరు? చులకన భావం అంట. చులకన భావం ఉంటుంది. ఎందుకు? పిల్లనిచ్చినటువంటి వాళ్ళంటే మామూలుగా అందరూ గూడానండి ఏం ఆలోచన చేస్తూ ఉంటారంటే, మన పాప ఉంది అక్కడ, మన పాప ఉంది అక్కడ, మన అమ్మాయి ఉంది అక్కడ, మనం అణిగిమణిగా ఉండాలి. అంటే అణిగిమణిగా ఉండటం తప్పు కాదని అంటలేదు. నీకెందుకు అంత భయం ఎందుకొచ్చింది? వాడికి ఎందుకు అంత దర్పం వచ్చింది? అంటే నిజంగా చెప్పాలంటేనండి, ఏమి ఆడపిల్ల కలిగిన వాళ్ళది తక్కువేం గాదు. మగపిల్లలు కలిగినది ఎక్కువ గూడా ఏం గాదు. ఏవి ఎక్కువ తక్కువ ఉన్నాయి? ఆ మగ పిల్లవాడిని ఎట్లా పెంచారు? అట్లాగే పెంచారు ఆ బిడ్డలు. ఇంకా చెప్పాలంటే ఆడపిల్లకి ఎక్కువ ఖర్చవుద్దా? మగపిల్లడికి ఎక్కువ ఖర్చవుద్దండి పెంచటంలో చెప్పండి? అనుభవం ఉన్నోళ్ళు చెప్పండి? ఆడపిల్లలకే ఎక్కువ ఖర్చు అవుతుందండి. అన్ని ఆడబిడ్డలకి ఎక్కువ ఖర్చు. మగపిల్లోడికి ఓ ప్యాంటు, షర్ట్ ఉంటే సరిపోతాయి. ఆడబిడ్డకి అట్లా గాదు గదా! టాప్ టు బాటమ్ మ్యాచింగ్ గావాలి. అంత మాత్రమే గాదు. ఇంకా రకరకాలైనటువంటి ఆహ్, అరేంజ్‌మెంట్స్ ఆ బిడ్డలకు ఉంటాయి. అంత ఎక్కువ ఖర్చు. చాలా గాజు బొమ్మలాగా చూడాలి ఆడపిల్లలు. చూసి ఎవ్వరు మరలా ఏ గద్దో ఎత్తుకుపోకుండా జాగ్రత్తగా కాపాడి, ఏమంటే ధైర్యంగా మరి అందరూ అప్పటిదాకా పెంచుకొని పెద్ద చేసుకొని ఉన్నటువంటి ఆడబిడ్డని ఒక ముఖం తెలియనటువంటి ఇంటికి పంపించేసి, ప్రాణాలకు తెగించేటటువంటి పరిస్థితిని కలగజేసి, పుట్టినటువంటి ఆ బిడ్డలకి మరలా ఎవరింటి పేరొస్తదండి? అత్తింటి వారి పేరే వస్తుంది. భర్త ఇంటి ఇంటి పేరు. వాళ్ళ పేరే. భర్త ఇంటి పేరే వచ్చేటట్టు ఆ బిడ్డలకి తీసుకోవచ్చు. ఏ రోజైనా నాకప్పుడు పెద్ద డౌట్. అరే! నేనే గదా మోసింది, ప్రాణాలకి తెగించింది. ప్రాణాలను పోగొట్టుకోవడానికైనా ప్రిపేర్ అయిపోయి ఇంత కన్నాను గదా! నీ ఇంటి పేరు నా నా బిడ్డలకివ్వు. నా ఇంటి పేరు పెట్టుకుంటా. అని ఏ రోజు ఒక్క ఆడపిల్ల అడ్డం తిరగలేదే. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి బిడ్డల్ని ఇస్తూ ఉంటే అత్తగారింటికి. ఎందుకో ఆ దర్పం ఎందుకో మగవాడికి, ఆ భయం ఎందుకో ఆడబిడ్డలు వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాదు పిల్లలు.
చూడండి, మామయ్య దగ్గర జులుం ప్రదర్శించట్ల అల్లుడు. ఎలా ఉన్నాడు? ఒక కొడుకులాగా వినయం వదిలిపోతున్నాడు. ఎంత వినయంగా ఉన్నాడు అల్లుడు. అల్లుళ్ళు అల్లుళ్ళు కళ్ళు తెరవాలి. అల్లుళ్ళు కళ్ళు తెరవాలి. కోడళ్ళు కళ్ళు తెరవాలి. వివాహం ద్వారా వచ్చిన కుటుంబం దేవుడు మనకు అనుగ్రహించిన మరో తల్లి కుటుంబం, తండ్రి కుటుంబం లాంటి ఫీలింగ్స్ మనకు కలగాలి. ఎప్పుడుకొస్తుందో అది? ఏమండి? సాధ్యమైనంత వరకు నేను నా అత్తగారిలో చాలా స్పెషల్గా చూస్తూ ఉంటారు, చూడాలనుకుంటారు ఎప్పుడు. వాళ్ళు భయంగానే ఉంటారు, అది మామూలు కదా. కానీ ఆ భయం సాధ్యమైనంత వరకు దూరం చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటా. నన్ను ప్రత్యేకంగా చూడాల్సిన పనే లేదు ఆయన. నాకు చాలా మేలు చేశారు మీరు. మీ ఇంటి ఆడబిడ్డనిచ్చి నాకు చాలా మేలు చేశారు అనే కృతజ్ఞతనే నాకు అటువైపు ఉండాల్సినటువంటి పరిస్థితి నేను కలిగి ఉండాలనుకుంటూ ఉంటాను. మామయ్య దగ్గర ఏంటి, మామయ్య పర్మిషన్ ఇవ్వు, నేను వెళ్ళేసి వస్తానంటే మామయ్య బ్లెస్సింగ్స్ ఇచ్చి దీవించి మరి పంపించేస్తాడు. వెళ్ళినాయి క్షేమంగా వెళ్ళి. ఒక హెల్తీ రిలేషన్షిప్ భక్తి జీవితంలో చాలా అవసరం అంట మనకి. ఇవన్నీ విని చెప్పి విడిచిపెట్టి పోవాల్సినవి కాదు. ఆ మాటలను అనుసరించి జీవితంలో వాటిని ఇంప్లిమెంట్ చేస్తే, జీవితంలో పాటిస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది. కాబట్టి మనలో కూడా కొన్ని సంకుచిత భావాలు ఉన్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో, ఎస్పెషల్లీ తల్లిలో ఎలా ఉంటుందంటే, నా అల్లుడు మంచి అల్లుడై నాకు ఉండాలని అనుకుంటారు, కానీ నా కొడుకు మంచి అల్లుడై ఉండాలని అనుకోరు అమ్మలు. ఐ కరెక్ట్ ఆర్ నాట్? నా మాట మీకు అర్థమైందా? కరెక్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే మంచి అల్లుడు రావాలనుకుంటాం, కానీ మన కొడుకు మాత్రం మంచి అల్లుడుగా ఉండాలని మనం అనుకోం. మంచి కొడుకుగా ఉండాలనుకుంటాం వాడిని. మన కొడుకు అయితే మంచి కొడుకుగా ఉండాలనుకుంటాం. మన అల్లుడు మాత్రం మంచి అల్లుడు అయి ఉండాలి. ఏంటండి ఈ సంకుచిత భావం ఏంటి? అసలు ఆలోచన ఏంటి? రాంగ్. మార్చాలి, ఆ మైండ్ సెట్ మారిపోవాలి మనకి, తప్పది. అల్లుడు మాత్రం మాట వింటే మంచోడు, కొడుకు ఒక ఇంటి అల్లుడై వాళ్ళకు సంబంధించి వాళ్ళ మాట వింటూ ఉండడము, లేకపోతే వాళ్ళు ప్రేమిస్తూ ఉంటే వీడు మగాడే కాదని అంటారు. ఏంటది? ఎంత సంకుచిత భావం అనేది, కించిత్ బుద్ధి అంటారు కదా, తప్పదు. అట్లాంటివి మార్చుకోవాలి మనం. ఎస్పెషల్లీ ఆడబిడ్డ, మగబిడ్డ ఇద్దరూ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇద్దరు మగపిల్లలు ఉన్నవాళ్ళు కావచ్చు, ఇద్దరు ఆడపిల్ల వాళ్ళు ఉన్నవాళ్ళు కావచ్చు, జాగ్రత్త పడాలి మనం. మంచిది కాదు లక్షణం. రైట్, చూద్దాం తర్వాత 19వ వచనంలో. అంతటా యెహోవా, నిర్గమకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో, అంతటా యెహోవా, నీ ప్రాణమును వెదకిన మనుషులందరూ చనిపోయేది గనుక ఐగుప్తునకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పాడు. దేవుడు మళ్ళీ 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 ఎందుకు చెప్తున్నాడు ఈ విషయాల్ని? రిపీటెడ్గా చెప్తూ వస్తున్నాడు. 3వ అధ్యాయం ప్రారంభం మొదలుకొని చాలాసార్లు ఈ విషయాలన్నీ చెప్తూ వస్తున్నాడు. ఐగుప్తులోనికి వెళ్ళు, ఫరోతో మాట్లాడు, ఫరోని దగ్గర నుంచి నా ప్రజలను విడిపించు, నువ్వు నడిపించు. ఇవన్నీ రిపీటెడ్గా చెప్పటానికి కారణం ఏంటంటే, ప్రధానంగా 3 విషయాలు. అంటే ఒక విషయాన్ని పదే పదే రిపీట్ చేసి చెప్పటం వల్ల 3 బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటంటే, అందులో ఉన్నటువంటి తీవ్రత. ఒక విషయాన్ని పదే పదే మనం ఎందుకు చెప్తామంటే, అది చాలా సీరియస్ ఇష్యూ అని అర్థం. మొట్టమొదటిది అది. రెండవది ఏంటంటే, మనిషి సర్వసాధారణంగా మరిచిపోయే తత్వం కలిగినవాడు, మరిచిపోయే లక్షణం కలిగినటువంటి వాడు. కాబట్టి మరుపు సహజం. మరి ముఖ్యంగా దేవుడి పనుల విషయంలో మరుపు సహజం.
మరి నిన్నటి విషయం మీరు చెప్పండి అంటే అందరూ ఎందుకు చెప్పలేరు? నేను అనుకుంటూ ఉన్నాను. మీరు చెప్పండి, రిపీట్ చేయండి అని అంటే అందరూ హ్మ్. మొత్తం ఒక్కసారిగా స్టేషన్‌లు మారేటప్పుడు రేడియోలో పెట్టిన కై కీ అని సౌండ్ వస్తది చూసారా? ఆ నాయిసు అట్లా వస్తదేమో. అర్రె! ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండమ్మా అని అంటానేమో అనే రోజులు వస్తాయేమో నేను కలగను. ఎందుకు రావట్లేదు? అంటే మనం మర్చిపోతాం. మనం వాటిని మనస్కరించు తర్వాత. ఏం ప్రయోజనం దానివల్ల? హ్మ్. ఏం ప్రయోజనం? అందుకే పదే రిపీట్ చేస్తున్నాడు దేవుడు. అది మర్చిపోకండి. తర్వాత మూడవ విషయం ఎందుకు మళ్ళీ రిపీటెడ్‌గా దేవుడు ఎందుకు చెప్తాడంటే ఒక విషయాన్ని, ముందుటి కంటే మరింత ఎక్కువ సమాచారం ఇవ్వటానికి దేవుడు సిద్ధపడుతూ ఉంటాడు. ఒక్కొక్క దానికంటే మించిన ఒక్కొక్క ఇన్ఫర్మేషను ఎక్స్‌ట్రాగా దేవుడు ఇస్తూ ఉంటాడు. నువ్వు ఫరో దగ్గరికెళ్తావు, ఫరోతో మాట్లాడతావు. మాట్లాడడం మాత్రమే కాదు అద్భుతాలు చేస్తావు. క్లారిటీ. నువ్వేదన్నా సంకోచం భయపడుతున్న ఫరో దగ్గరికి పొమ్మంటే, నిన్ను ముందు చంపజూసినటువంటి ఫరో లేడు. ఇప్పుడు కొత్త ఫరో వచ్చాడు. కాబట్టి నో ప్రాబ్లమ్. నువ్వెళ్ళు. క్లారిటీ. మరింత స్పష్టత ఇవ్వటానికి విషయాలను మళ్ళీ దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. ఈవెన్ నేను గూడా రిపీట్ చేస్తూ ఉన్నప్పుడే ముందు కంటే కొత్త విషయాలు వస్తాయా రావా చెప్పండి? నిన్నటి దినాన్ని వివరణ చేస్తున్నప్పుడు మీకేమనిపిస్తాయి? ఏమొస్తాయి చెప్పండి మళ్ళీ? కొత్త ఆలోచనలు వస్తాయి. మ మళ్ళీ కొత్త విషయాలు మీకు పంచుకోవటం అనేది జరుగుతుంది. కాబట్టి ఆహ్, మళ్ళీ దేవుడు చెప్పటం వెనకున్న ఉద్దేశ్యం అదే. ఇంకోటేంటంటే మన మనసెరిగిన దేవుడు. ఎంత దేవుడు పంపినా ఒక ఆలోచన ఉంటది. నేను ఒక మనిషిని చంపేశాను. ఆ విషయం ఫరోకి తెలిసింది. ఫరో నన్ను చంపేస్తాడు. ఫరో నన్ను చంపేస్తాడు. ఫరో నన్ను చంపేస్తాడు. అప్పుడు మీరు గమనించండి. మోసెస్ గారు అప్పుడు పవర్‌ఫుల్‌గా ఉన్నాడా? ఎఫిషియెంట్‌గా ఉన్నాడా? పారిపోయి మిద్యానుకు రావడానికి ముందు ఎఫిషియెంట్‌గా ఉన్నాడా? ఇప్పుడు దేవుడు పంపేటప్పుడు ఎఫిషియెంట్‌గా ఉన్నాడు చెప్పండి? ఎప్పుడు చాలా శక్తివంతంగా ఉన్నాడు మోసెస్ గారు? ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ శక్తివంతుడు. ఐగుప్తు నుంచి పారిపోయి వచ్చేటప్పుడే అన్ని రకాలైనటువంటి శక్తి ఉంది, బలం ఉంది. ఐగుప్తు సకల విద్యలు నేర్చుకున్నాడు. అన్ని యోగ్యతలున్నాయి. ఇప్పుడు ఉన్నవి గూడా పోయాయి. ఉన్నవి గూడా పోయినప్పుడు ఇంకా భయం ఉంటదా లేదండి మనిషికి? అన్నీ ఉన్నప్పుడే పారిపోయి వచ్చాడు కదండీ! ఉన్నవన్నీ పోగొట్టుకొని మళ్ళీ పోవాలనంటే మనిషికి ఒక భయం కదా! దేవుడు మన మనసెరిగినవాడండి. ఏ సంకోచ వ్యాకోచాలు మనలో ఉన్నాయో ఆయనకు బాగా తెలుసు. అందుకే అన్నా, నువ్వు దేనికోసం థింక్ చేస్తున్నావో భయపడుతున్నావు నాకు తెలుసు. నిన్ను చంపాలనుకున్నోడు చచ్చిపోయాడు. నిజంగానండి. ఈ వార్త మనకి ఎంత బూస్టప్ చేస్తది చెప్పండి? ఇప్పుడు మనల్ని నిష్కారణంగా చంపాలనుకుంటున్నారండి ఎవరన్నా. అనుకుందాం కాసేపు. అనుకుందాం. నిష్కారణంగా మనల్ని చంపాలనుకుంటున్నారు ఒకరు. చంపాలనుకున్నోళ్ళు చచ్చిపోయారు. ఈ వార్త మన చెవున పడింది. ఎట్లా ఉంటది మనకి? ఎట్లుంటదండి? మాట్లాడరు. ఏం తొలగిపోతుందా? భయం తొలగిపోతుంది. చాలా ధైర్యం వస్తుంది మనకి. చాలా ధైర్యం వస్తుంది. ఆ ధైర్యాన్ని మనలో చూడాలనుకుంటాడు. ఇప్పుడు మన పిల్లలు భయపడుతున్నారనుకోండి. ఏం చేస్తాం? భయపడు. చావు ఇంకా అంటావా? ఏం చేస్తామండి? పిల్లలు భయపడితే ఏం చేస్తాం? ధైర్యం భయపడండి. చేస్తాం. ధైర్యం ఇచ్చేస్తాం. ఆ పరిస్థితి, ఆ సిట్యుయేషన్ యొక్క ఆ తీవ్రత విషయం అదేం చేస్తుంది నిన్నసలు? అసలు నీ కెపాసిటీ ఏంటి? దేవుడి మీద ఆధారపడనే విషయం గాని, మేమున్నామనే ధైర్యం గాని మనం ఇస్తాం. మనకంటే గొప్ప తండ్రి గదా దేవుడు. మోసెస్ గారి యొక్క భయం ఏంటో తెలుసు. అందుకే క్లారిటీ ఇస్తున్నాడు. మోసెస్ యూ డోంట్ వరీ. వెళ్ళిపోయాడు. నువ్వు బయలుదేరు. ఈ మాట చెప్పిన తర్వాత నెక్స్ట్ టైమ్ వెంటనే మోసెస్ గారు చేసిన విషయం ఏంటి? పనేంటంటే 20వ వచనం. మోషే తన భార్యను, తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. రైట్. ఇక్కడ చాలా విషయాలుగా ఉన్నాయండి. ఈ వచనం
చాలా పవర్ ప్యాక్డ్ వచనం ఇది. 4:20 వచనం. చాలా చాలా మంచి విషయాలు ఇందులో ఉన్నాయి. బాగా గమనించినట్లయితే దీంట్లో కొన్ని డౌట్స్ మీకు రావాలి. ప్లస్ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు మనకు తెలియాలి. ఏమన్నా ఒక డౌట్ గాని, ఒక అద్భుతమైన చూసినట్టు గాని మీకేమన్నా అనిపించిందా? బాగా చదవండి దాన్ని. చదివిన ముందు తర్వాత చెప్పండి. ముందు ఒక్కరే వెళ్ళొచ్చన్న ఆయన, కానీ మొత్తం బిడ్డ కుటుంబంతో సహా బయలుదేరారు. ఓకే. అంటే ఒకడే మిద్యానుకు తిరిగి వచ్చాడు. మళ్ళీ మిద్యాన్ నుంచి ఐగుప్తుకు మాత్రం అంటే తిరిగి ఫ్యామిలీతో వెళ్తున్నాడు. ఒక్కటి. అలాగే ఇంకా మోషే కర్ర దేవుని కర్ర అయిందన్న అక్కడ. గుడ్. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్. గమనించండి. మోషే గారు కర్రను దేవుని కర్ర అన్నాడు. ఎందుకు అట్లా ట్రాన్స్ఫార్మ్ అయింది? అదేమన్నా మారిపోయిందా? లేదు 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 లేదు. అప్పటిదాకా గొర్రెలు కాచిన కర్రది. కానీ ఇక మీద అద్భుతాలు సృష్టించబోయే కర్ర. ఎందుకంటే నీవు ఆ కర్రను చేత పట్టుకుపో మోజేస్ అన్నాడు. కర్రను పట్టుకెళ్ళరా అన్నాడు. దేవుడు చెప్పిన తర్వాత ఆ కర్ర మామూలు కర్రే ఉండదు. అందుకే దేవుని కర్ర అయిపోయింది. ఇప్పుడు మోజెస్ కర్ర కాదు, గొర్రెలు కాచే కర్ర కాదు. ఐగుప్తు యొక్క ఇనుప కొలిమి నుండి అనేకులను విడిపించటానికి, అనేకమైన అద్భుతాలు చేయటానికి, వాడబడటానికి తీసుకెళ్ళబోతున్న ఒక కర్ర. దేవుడి చేతిలో సాధనమైతే దాని సంగతి వేరండి. దాని సంగతి వేరు. కాబట్టి నాకెప్పుడూ ఒకటి అనిపిస్తుంటది. ఎప్పటి నుంచో నా డ్రీమ్ అది. పూర్తిగా దేవుడి సేవలో స్పృహలో ఉన్నటువంటి గంటలన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలని నాకు ఆశ. ఎప్పటి నుంచో దేవుని ప్రార్థన చేస్తున్నాను నేను. నాన్న నాకు ఫుల్ టైం సేవ కావాలి, ఫుల్ టైం మినిస్ట్రీ కావాలి, కనీసం చచ్చిపోవడానికి ముందు కొన్ని రోజులన్నా ఇవ్వు అని దేవుని అడుక్కుంటూ ఉంటాను. కారణం ఏంటంటే దాంట్లో ఉన్న మాధుర్యం నాకు తెలుసు, దానిలో ఉన్నటువంటి శ్రేష్టత నాకు తెలుసు. నేను అనుభవించాను, నేను రుచి చూశాను కాబట్టి. సో ఇందులో అదొక విషయం మనం గమనించాలి. తర్వాత మరొక విషయం కూడా ఉంది. ఇంకా ఏం గమనించారు? జాగ్రత్తగా అంటే పరిశీలనగా చదువుతున్నాం విషయాలని చెప్పడానికి. ఇదొక మచ్చు తునక, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది. మోషే గారి కుమారులన్నా చెప్పమ్మా. అంటే పైన ఎక్కడ ఆయన సంతానం గురించి లేదు కదన్నా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఆయన కుమారుల గురించి. అంతకు ముందు ఎక్కడ లేదంటావమ్మా? 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనంలో 2వ అధ్యాయం 22వ వచనం చూడండి అమ్మా. చదువమ్మా తల్లి. నిర్గమకాండం 2వ అధ్యాయం 22వ వచనం చదువు. ఆమె ఒక కుమారునికి అయినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఉంటిని అనుకొని వానికి గెర్షోము అని పేరు పెట్టే. గెర్షోము అంటే అర్థం ఏంటి తెలుసు కదండి? పరదేశీ. రైట్. ఇప్పుడు దీన్ని చదివిన తర్వాత మళ్ళీ చదవండి, మీకు ఏమైనా డౌట్ వస్తుందేమో. రెండో కొడుకు గుడ్. అక్కడికి రావాలమ్మా, అక్కడికి రావాలి. కుమారులను కుమారులను అన్నాడు, కానీ ఒక్క కుమారుడి ప్రస్తావనే ముందు మనకు తెలుసు. మొదటి అధ్యాయంలో గెర్షోము జననం గురించినటువంటి డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాడు. 4వ అధ్యాయంలో ఈ 20వ వచనం వచ్చేంత వరకు రెండవ కుమారుడి ప్రస్తావనే లేదు. ఫస్ట్ టైం రెండో కొడుకు ప్రస్తావన ఉంది. అంటే మోషే గారికి ఎంతమంది పిల్లలు? ఇద్దరు కొడుకులండి. రెండో కొడుకు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ కనపడతాడు తెలుసా అండి? పేరు రెండో కొడుకు పేరు కనబడేది మనకి 18వ అధ్యాయం 4వ వచనం కనబడదు. ఒకసారి చూద్దాం. రెండవ కొడుకు పేరు 18వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. 18వ అధ్యాయం 2వ వచనం నుండి. మోషే మామవైన తీశారు అందరూ?
నేను చదువుతున్నాను చూడండి. మోషే మామయ్య అయిన ఆ యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్ని దేశములో నేను పరదేశిని అనుకుని వారిలో ఒకనికి గేర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించెను అనుకుని రెండవ వానికి ఎలీయెజర్ అని పేరు పెట్టెను. కాబట్టి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయనకి. ఆ ఇద్దరు కుమారులో ఒక కొడుకు పేరు గేర్షోము, రెండవ కుమారుడి పేరు ఎలీయెజరు. ఇలా ఆ రెండవ కుమారుడి యొక్క ప్రస్తావన మొదటిసారిగా మనకు నిర్గమకాండం 4వ అధ్యాయం 20వ వచనంలో మాత్రమే కనబడుతుంది. ప్లస్ మొత్తం ఫ్యామిలీ ప్యాక్. అంటే ఇక్కడ గమనించండి, పిలిచింది మోషే గారిని, కానీ వెళుతున్నది ఫ్యామిలీతో. కారణం ఏంటంటే మనకు వేరుగా మన కుటుంబం ఎప్పటికీ ఉండకూడదు. అది ఎప్పటికైనా మనం దాన్ని సాధించుకోవాలండి. నేను కుటుంబం సపోర్ట్ ఒక సేవకుడికి లేని పక్షాన, భార్య బిడ్డల సపోర్ట్ లేని పక్షాన అతడేం సాధించడు. దేవుడు ఎంత తోడై ఉన్నా కూడా, నాయనా నేను నిన్ను మాత్రమే రమ్మని చెప్పాను, మధ్యలో వీళ్ళెందుకు, ఈ జంజాటకం ఎందుకు అని దేవుడు మాట్లాడలేదు. ఎందుకనంటే దేవుడు మనకు అనుగ్రహించింది ఫ్యామిలీ. ఈ కుటుంబం సహకారంతోనే అన్ని చేయాలి. నాకు దేవుడు 2 కుటుంబాలు ఇచ్చాడు. ఒకటి ఈ భౌతికమైనటువంటి కుటుంబం, రెండోది సంఘం అనే కుటుంబం. ఒక కుటుంబం సపోర్ట్ ఉంటేనే ఎక్కడికో ఎదిగిపోతాడు మనిషి. 2 కుటుంబాల సపోర్ట్ ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకా ఎన్నో చేయొచ్చు. కనుక పిల్లలా ఫ్యామిలీని దేవుడి సేవలో తిప్పుకోవటం, వాళ్ళను కూడా వాడటం అనేది ఆ ఫ్యామిలీకి దీవెనే, 10 మంది కుటుంబాలకు ఆదర్శప్రాయంగా ఉంటుంది. అది చాలా ముఖ్యమైనది. అందుకే మొత్తం ఫ్యామిలీని తీసుకెళ్ళిపోతున్నాడు మోజెస్ గారు 21వ వచనంలో. 21వ వచనంలో అప్పుడు నిర్గమకాండం 4వ అధ్యాయం 21వ వచనం నుంచి చదువుతున్నాను. 21 నుంచి 23 వరకు అని చెప్పుకున్నాం కదా మనం. నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తర్వాత చేయుటకు నేను నీకు ఇచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయాలి సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరుస్తాను, అతడు ఈ జనులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీకు ఆజ్ఞాపించున్నాను. వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారుని, నీ జ్యేష్ఠపుత్రుని చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమని. ఇవి మోషే గారిని ఐగుప్తులకు వెళ్ళిన తర్వాత నువ్వు ఏం చేయాలి, ఒక పిక్చర్ క్లారిటీగా ఇచ్చేస్తున్నాడు. నువ్వు ఫరో ఎదుటనే చేయాలి అద్భుతాలు. ఒక దైవజనుడికి దేవుడు ఒక అద్భుతాలు వేసేటటువంటి వరాన్ని ఇచ్చాడంటే దాన్ని ఎక్కడ వాడాలి, ఎందుకు వాడాలి, ఆ క్లారిటీ ఉండాలి. ఈరోజు అద్భుతాలు చేసేటటువంటి వరం ఏ దైవజనుడికి దేవుడు ఇప్పల. ఇప్పుడు అద్భుతాలు దేవుడే చేస్తాడు. అంటే అద్భుతాలు జరగవా అంటే 100% జరుగుతాయి. ఇక్కడ మనకు ఒక క్లారిటీ రావాలి. అద్భుతాలు జరగవా అంటే 100కి 100 పాళ్ళు జరుగుతాయి. మరి అద్భుతాలు చేసే దైవజనులు అయితే లేరు. అద్భుతాలు చేసే దైవజనులు లేరు అని మర్చిపోకండి. మీకు ఒక డౌట్ వస్తుంది ఇక్కడ. ఒకటే క్లారిఫికేషన్ ఏంటంటే, అయ్యో నమ్మితే అద్భుతాలు జరుగుతాయి. ఓకేనా? దాని మీద ఉన్నారా ఎవరన్నా? స్టిక్ ఆన్ అయి ఉన్నారా? నమ్మితే అద్భుతాలు జరుగుతాయి అంటే నమ్మడం అంటే ఏంటి అర్థం? దైవజనుడిని నమ్మడం లేదు వాళ్ళు, దైవజనుడిని నమ్మట్లేదు, నమ్మడం లేదు కాబట్టి వాళ్ళు బాగుపడడం లేదు అంటారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిసారి దేవుడు అద్భుతాలు నమ్మిన వాళ్ళకు మాత్రమే చేశాడా? నేను అడుగుతున్న ప్రశ్న. మీకేమైనా దాని గురించి స్పష్టత ఉంటే తెలియపరచండి. నమ్మకపోయినా చేస్తారు.
నమ్మకపోయినా అద్భుతాలు నమ్మకపోవటం ఎందుకండి? ఒక చిన్న విషయం చెప్తాను మీకు బాగా అర్థం కాక. మనకు పౌలు గారు మధ్యరాత్రి వరకు విస్తరించి ప్రసంగిస్తున్నప్పుడు కిటికీలో కూర్చొని ఉన్నాడు ఒక యవనస్తుడు. ఎవరు అతను? అబ్బాయి పేరు గుర్తుందా మీకు? అయితున్నా ఐతుకు అమ్మ. ఐతుకు అనే యవ్వనస్తుడు ఉన్నాడు కదా. ఐతుకు అనే యవ్వనస్తుడు ఆ జోగి కింద పడిపోయి చచ్చిపోయాడు. మనకు తెలుసు కదా. నేను అడుగుతున్న ప్రశ్న, ఈ చచ్చిపోయినోడు నిఖార్సైన విశ్వాస లేకపోతే నామకార్థ విశ్వాస? నమ్మినోడు అంటారా నమ్మనోడు అంటారా ఇతన్ని? వాక్యమే వినలేదన్న అతను, అందుకే వాక్యమే ఏం లేదు. వచ్చింది ఎందుకు? వాక్యం వినడానికి వచ్చాడు, సంఘం సహవాసం ఉండడానికి వచ్చాడు. కిటికీలో కూర్చోవడం పని ఉంది వాడికి. జోగేంత వరకు అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వచ్చి నిద్రపోతున్నాడు. నిజంగా ఇదే లా మనదాకుండా ఉంటే ఆన్లైన్ లోనే చాలా మంది చచ్చిపోయారు. ఎందుకు? ఆన్లైన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే, నా అనుభవం చెప్తున్నాను మీకు, అందరూ యాక్టివ్గా ఉండరు, రెస్పాండ్ ఎందుకు అవ్వరంటే దాన్ని అట్లా మ్యూట్లో పడేసి మనలో ఎక్కడికి పోతారు? స్లీప్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక రౌండ్ వేసేద్దాం అనుకుంటారు అయిపోయే లోపు. ఖచ్చితంగా గంట సేపు మాట్లాడతాడు. ఏ గంట సేపు లోపు మనం ప్రశాంతంగా ఒక డీప్ స్లీప్ వేసుకొని రావచ్చు అనే పరిస్థితుల్లో ఉండేవాడు కూడా లేకుండా ఏం పోలేదు. నిజంగా ఆ సిస్టమ్ పెట్టుంటే మనం కూడా ఎప్పుడు పోయి. సరే మీరు గమనించండి, నమ్మని వాడు కదా, నమ్మని వాడిని సైతం ఏం చేశాడు పౌలు గారు? బతికించాడు. అంటే అద్భుతాలు చేసే పవర్ అనేది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే, అన్ని దానిలో నమ్మకత్వాన్ని దేవుడు తీసుకురాడు, క్రైటీరియా కాదు. అసలు ఎవరో తెలియకపోయినా కూడా దేవుడు బాగా చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్, పుట్టినది మొదలుకొని గుడ్డివాడిని బాగా చేశాడు యేసుప్రభుల వారు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఉంటుంది ఈ విషయం అంతా. యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టినది మొదలుకొని గుడ్డివాడిని బాగా చేస్తే, అసలు నిన్ను బాగు చేసినోడు ఎవడు అని అంటే, ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. మీకు తెలుసు కదా సందర్భం. ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయన అయితే ఒక గొప్ప వ్యక్తి అయి ఉంటాడు. అందుకని గొప్ప వ్యక్తి అయితే తప్ప దేవుడు అతనికి తోడే ఉన్నాడు. ఈ క్లారిటీ ఇస్తాడు ఆయన. కాబట్టి అద్భుతాలు జరగటానికి సంబంధించి ప్రతిసారి దైవజనుని నమ్మాల్సిన అక్కరి లేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఈరోజు ఎవరికి కూడా అట్టి వరములను దేవుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అని అంటే, ఎందుకోసమైతే వాటిని ముందు ప్రవేశపెట్టాడో అది నెరవేరిన తర్వాత దాన్ని తీసేయటం అనేది మనకందరికి తెలిసిన విషయం. కాబట్టి ఇప్పుడు అవన్నీ అవుట్డేటెడ్ అయిపోయాయి. సరే, ఇప్పుడు అద్భుతాలు ఎందుకు చేయాలి? క్లారిటీ ఇచ్చాడు దేవుడు. నువ్వు ఫరో ఎదుట చేయాలి. ఎందుకు? ఫరో నీ పక్షాన దేవుడున్నాడని నీ మాట వినాలి ఫరో. కాబట్టి అద్భుతాలు చేయి, ఫరో ఎదుట చేయి. ప్రజలు నమ్మాలి. నడిపించేటప్పుడు ఐగుప్తులోనూ అరణ్యములోనూ అద్భుతాలు చేశాడు మోజెస్ అని చెప్తూ. ఐగుప్తులో చేయాలి, ఎందుకు అంటే ఫరో నమ్మాలి. అరణ్యంలో చేయాలి, ఎందుకంటే నడిపించబడిన ప్రజలు నమ్మాలి. దానికోసం వాడుతుంది. అని ఈరోజు చాలా మంది పవర్స్ లేకపోయినా ఉన్నాయని వాడుతున్న వాళ్ళు దేనికోసం వాడుతున్నారు దాన్ని? దాని వెనక ఉన్న పర్పస్ ఏంటి? కేవలం పైసలు సంపాదించుకోవటం ఒకటి తప్ప మరొకటి కానే కాదు. మీరు ఎవరైనా హట్ అయి ఉంటే ఇక మీ ఇష్టం. దురభిమానంతో ఉన్నారని అర్థం. వాళ్ళ పట్ల దురభిమానంతో ఉన్నారు తప్ప మరొకటి కాదు అని మనం మర్చిపోకూడదు. తర్వాత ఇవన్నీ ఈ మహత్కార్యాలన్నీ నువ్వు చేస్తే కూడా ఏమవుతుందంటే, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను అన్నాడు. ఇదే మనం నెక్స్ట్ టైం ధ్యానంలో మండే ధ్యానంలో నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిస్తే ఫరో తప్పే ఉంది? కఠినపరిచిన దేవుడు తప్పు కదా. కొన్ని సందర్భాల్లో ఇవి చాలాసార్లు మనం చూడగలం. ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడా? మరి దేవుడే కఠినపరిస్తే తప్పు దేవుడిది కదా. పనిష్మెంట్ మాత్రం ఎందుకు ఇస్తున్నాడు ఫరోకి? ఇది మనం నెక్స్ట్ టైం ధ్యానంలో నేర్చుకుందాం. తర్వాత మీరు కూడా హోంవర్క్ బాగా చేసి రండి దీని విషయం. నెక్స్ట్ మీరు చూడండి, అతడు ఈ జనులను అంటే అద్భుతాలు చేసినా కూడా పోనీయుడు. మరి
అప్పుడు నువ్వేం చేస్తావు అంటే, అయ్యా ఇశ్రాయేల్ అంటే ఎవరు అనుకున్నావు? దేవుని జ్యేష్ఠ కుమారుడు, పెద్ద బిడ్డ. మొదటగా పుట్టినటువంటి బిడ్డకు దేవుడు మాకు ప్రత్యేకమైన స్థానం ఇచ్చాడు. మనకు తెలుసు జ్యేష్ఠత్వపు హక్కు అని. వాళ్ళు బల ప్రారంభం, వాళ్ళ ఔన్నత్యాతిశయం, ఫస్ట్ ఫ్రూట్ అంటారు. ఆ ఫస్ట్ ఫ్రూట్ చాలా చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. రెండవది మూడవది ఆ ఫ్రూట్లు వచ్చే కొద్దీ వాళ్ళు వీక్ అయిపోతుంటారు తెలుసా. ఆ బిడ్డలు అంత స్ట్రెంగ్త్ ఉండదు వాళ్ళలో. అలాంటి నా జ్యేష్ఠ కుమారుడు నువ్వు పోనివ్వు, నువ్వు వదిలేయి వాడిని, ఇశ్రాయేల్ వదిలేసాయి, లేదంటే నీ జ్యేష్ఠ కుమారుని నేను చంపేస్తాను అని ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఎంత గొప్ప సైన్యము, ఎంత గొప్ప ఆయుధ సంపత్తి కలిగి ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన బలమైనటువంటి రాజ్యాది నేత దగ్గరికి వచ్చి నువ్వు పంపుతావా, లేకపోతే నీ పెద్ద కొడుకుని చంపి చేయాలమంటావా? దేవుడు చెప్పమన్నాడు ఈ మాట అని చెప్పాలంటే ఎన్ని గడుచున్నారండి. ఎంత ధైర్యం నింపి పంపిస్తున్నాడు దేవుడు చూడండి, ఆలోచన చేయండి మోజెస్ గారు. ఎందుకు ఇలాగా అంటే ఈ విషయం, నా జ్యేష్ఠ కుమారుని పంపకపోతే నీ జ్యేష్ఠ కుమారుణ్ణి నేను చంపేస్తానని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మనకు తెలుసు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఒకసారి చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఒకటి చదవండి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయును. ఎలాగనగా తన శరీరరక్షణను బట్టి. చాలు తల్లి. ఇప్పుడు మీరు గమనించండి, ఫరోకి ఎందుకు ఇంత పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు? ఆయన విత్తిందే అది. ఇశ్రాయేలు హెబ్రీల్లో మగపిల్లలందరినీ చంపించేయమని ఆజ్ఞించాడు. ఎంత మందిని చంపేసి ఐగుప్తులో ఉన్న మొసళ్ళకు బలేసి ఉంటాడండి. మోషే గారు లాంటి వాళ్ళకు దేవుడు తోడై ఉండి పరిస్థితి ఉండి కాచుకున్నాడు, పరిస్థితి ఉంది కనుక సరిపోయింది. కానీ ఎంత మంది బలైపోయి ఉంటారు, ఎన్ని ప్రాణాలు హరింపజేస్తున్నారు. అందుకే ఆ దేశాన్ని పరిపాలించి రాజు మొదటి కుమారుడే కాదు, దేవుడు ఏం చేశాడు, ఐగుప్తుల ప్రతి తొలిచూలు బిడ్డను చంపించేశాడు. ఎందుకంటే గర్భశోకం ఎట్లుంటుందో వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళు ఎంత అలమట్టించి పోయి ఉంటారో ఆ బిడ్డల్ని తీసుకెళ్ళి నిర్దాక్షిణ్యంగా ఆ మొసళ్ళకు పడేస్తూ ఉంటే, కళ్ళ ముందే ఆ బిడ్డలు ఛిద్రమైపోతూ ఉంటే, చితికిపోతూ ఉంటే, మొక్కలైపోతూ ఉంటాయి. ఆ ఏడుపులు అవన్నీ ఎన్ని భరించి ఉంటారండి ఇశ్రాయేల్. ఈ వెట్టి చాకరీలో ఎంతమంది చచ్చిపోయి ఉంటారు ఆ పిల్లలు. కాబట్టి ఫరోకి ఆ విధమైన శిక్ష ఇవ్వటంలో ఏమాత్రం తప్పులేదు. మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మంచి అనేది కలిగి ఉంటే అదే మన పెట్టుబడి, ఆ మంచే మనకు తిరిగి వస్తుంది. చెడుతనం అనేది ఏదైతే ఉందో అదే మన పెట్టుబడి, మనకు కూడా చెడే జరుగుతుంది. దేవుడు వెక్కిరించబడ్డాడు. మనిషి విత్తిందే కోస్తాడు. వరేస్తే వరే వస్తుంది, నువ్వులు రావు, సజ్జలు రావు, జొన్నలు రావు, గోధుమలు రావు. ఏది వేస్తే అదే విత్తుతాం మనం, ఏది విత్తుతామో అదే కోస్తాం మనం, అదే పంట వస్తుంది. కనుక నీతి అనే విత్తనాన్ని విత్తండి అంటాడు దేవుడు ఎన్నో సందర్భాల్లో. ఇదిగో ఏం సాధించుకున్నాడు? ఒక ద్వేషం అనేది విత్తాడు ఫరో రాజు, ఒక దుర్మార్గం అనేది విత్తాడు, ఒక రక్తపాతాన్ని సృష్టించాడు, ముక్కుపచ్చలాని బిడ్డల ప్రాణాలని అనేక వాళ్ళని తీసేశాడు. అదే అతనికి మరలా వచ్చింది. దేవుడు లెక్క తేల్చడంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాడు. ఎవరి లెక్కలలోకి తెచ్చేస్తాడు, మర్చిపోకండి. వాని క్రియలో చొప్పున జీతం ఇచ్చేస్తాడు. ఎవ్వరు ఏం చేయాల్సిన పని చేయాల్సింది చేసేస్తాడు. కనుక పిల్లరా గమనించండి, మనం చేయాల్సిన పనిలో మనం ఉండాలి. ఆయన చేయాల్సిన పనిలో ఆయన ఎప్పుడు ఉంటాడు. మనం చేయాల్సిన పనిలో తప్ప, మన పని తప్ప మిగతా పనులన్నీ మనమే చేసుకుంటాం. అది మంచిది. ఓకే.
ఇదండి నిర్గమకాండంలో 4వ అధ్యాయంలో 18వ వచనం నుండి 23వ వచనం వరకు మనం నేర్చుకోవటం జరిగింది. మనం మండేకి హోంవర్క్ గుర్తుంది కదా, ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచి దేవుడే శిక్షించడం ఏంటి, ఇందులో ఫరో తప్పే ఉంది, ఆ మాట యొక్క అర్థం ఏంటి అనేటటువంటి విషయం మనం తర్వాత ధ్యానంలో నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి, లేని పక్షాన ఒక ప్రార్థన చేయండి, ముగించుకుందాం.